నమస్కారం. జాతీయ భూమి న్యూస్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా హనుమాన్ జయంతి పురస్కరించుకొని మన జమ్మిగుంటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇప్పటికీ 18 సంవత్సరాలు గత 18 సంవత్సరాల నుంచి హనుమాన్ శోభయాత్ర ప్లస్ అల్పాహార కార్యక్రమము అన్నీ చేసుకుంటున్నాం. ఈసారి సుధా ఈ నెల 5వ తారీఖు నాడు శోభయాత్రతో పాటు అల్పాహార కార్యక్రమం ఉంది. హనుమాన్ విగ్రహాలు భారీ విగ్రహాలతో శోభయాత్ర ఉంది. ప్రతి ఒక్క షాములు అటెండ్ అయ్యి స్వామివారి పాత్ర తాగాలని కోరుకుంటున్నాం. సందర్భాన్ని ఉద్దేశించి హిందూ ఉత్సవ సమితి సభ్యులు వాసు రాజేందర్ గారిని మా సాములకు సేపు ఉపదేశించవలసిందిగా అందరూ జై శ్రీరామ్. హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈ నెల అంటే ఎల్లుండి మంగళవారం సాయంత్రం 5 గంటలకు శంకరందన ఘాటు నుంచి గాంధీ వరకు హనుమాన్ శ్రీరాముడు ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాలతో శోభయాత్ర ఉంటుంది. ఆ శోభయాత్రలో మహిళా పోరాటం, భరతనాట్యం, హనుమాన్ ప్లస్ కేరళ విగ్రహాలతో ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. గత 18 సంవత్సరాలు జరుగుతున్న కార్యక్రమంలో గత సంవత్సరం కూడా విజయవంతం చేసినాం. మీరందరూ వచ్చారు. ఈసారి డిఫరెంట్గా హనుమాన్ విగ్రహం పెరుగు కేరళ విగ్రహం పెరుగుతో మన ముందు మధ్యలో తిరుగుతారు, మనతో ఎగురుతారు. వాళ్ళు కూడా వాళ్ళు స్వామీజీ కూడా ఉంటాడు. దాంట్లో ప్రసంగం ఉంటుంది, తర్వాత అల్పాహార కార్యక్రమం ఉంటుంది కనుక స్వాములందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు. ఆ ప్రోగ్రాం కోసం హనుమాన్ జయంతి 5వ తారీఖు ఎప్పుడైనా మనకు జయంతి 3 రోజుల ముందు ఉండేది. ఇది 5వ తారీఖు పెట్టడం జరిగింది. బండి సంజయ్ గారు వస్తున్నారు. మనకు ఉత్సవ విగ్రహాలు అంటే పెద్ద పెద్ద విగ్రహాలు బెలూన్లతో విగ్రహం పోయిన సంవత్సరం కంటే ఎక్కువ, ఈసారి ఎక్కువ ఇక్కడ ప్రతి ఒక్క స్వామి మనం అటెండ్ కావాలని 5వ తారీఖు నాడు ఖచ్చితంగా. ఎందుకు అంటే మన స్వాముల కోసం దాదాపుగా ఆంజనేయ స్వాముల కోసమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. వేరే వాళ్ళ కోసం విశ్వ హిందూ ఉత్సవ విగ్రహాలు కావాలి. ఆంజనేయ స్వామి జయంతి కోసం చేస్తారు కాబట్టి మన స్వాములు ప్రతి ఒక్కరు మనలో కోసం ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ ప్రోగ్రాం కూడా ఉంది. మన వెంకటేంద్ర గారి నుంచి స్టార్ట్ అయ్యి మన అంబేద్కర్ నుంచి మొదలై చౌరస్తా గారి అది చూసుకొని స్పీచ్ ఉండదు. మన కొన్నగారు గిరిబాలకృష్ణ స్వామి వ్యవస్థాపక అధ్యక్షులతో మనకు గాంధీ చౌరస్తా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే దాని ఓన్లీ ప్రత్యేకించి హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్ జయంతి కోసం హనుమాన్ మహా దీక్ష పనులకే ప్రత్యేకమైంది. వేరే రాజకీయాలు లేదు, ఏది లేదు. ఓన్లీ హనుమాన్ జయంతి కొరకే విగ్రహాలు మన ఉంటాయి. వాళ్ళు టోటల్గా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు ఏ విధాలు మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్వామి విజయంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాను. అది మన కూచిపూడి, భరతనాట్యం ఆ కార్యక్రమాలు, అదేవిధంగా మహిళా డప్పులు ఉంటాయి, మహిళ వాళ్ళతోటి డీజే, ఇక పెద్ద మొత్తంలో మనం కూడా ఇంకా చేయాలి. ఇంకా మీ అసొంత సాముల ప్రోత్సాహం అంటే మేము ఇంతమంది వస్తాం ఇంకుంటారు అని చెప్పి అంటే వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఇంకేమైనా కొత్త కార్యక్రమాలు తీసుకోవడం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దయచేసి అందరూ రావాలని కోరుతాం. ఇప్పుడు ఈ విగ్రహాలతో ఊరేగింపు అంటున్నారు కదా సార్, మేము కూడా మా ఊళ్ళో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములతోటి జమ్ముకుంట లోపల ఈ హనుమాన్ శోభయాత్ర హనుమాన్ శోభయాత్ర మే 5వ తారీఖు నాడు స్వాములు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మాకెంతో ఉత్సాహం అనిపిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా స్వాములు ఎంతోమంది ఈ శోభయాత్రలో పాల్గొని ఇంకా హనుమాన్ దీక్షలు వేసుకుందామని కోరికలు చాలామంది కలిగి హనుమాన్ దీక్ష చేసుకోవడం వలన వాళ్ళ కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉంటుంది. అదే కాకుండా ఆ వేసుకున్న స్వాముల నియమాల ద్వారా వాళ్లకు ప్రశాంతత, ఆరోగ్యం, ఇటువంటి ఎన్నో మంచి అలవాట్లు ఏర్పరచుకొని
వాళ్ళు ఒక నూతనంగా ఒక మంచి కుటుంబంలో ఒక మంచి ఐశ్వర్యవంతంగా ఎదుగుతారు. అందుకని ఇటువంటి కార్యక్రమం చేయడం ప్రతి ఒక్కరికి హిందువులకు ఏర్పడి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక మనిషి అయినా హనుమాన్ దీక్ష తీసుకొని ఈ విధంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకోగలరు. ఈ హనుమాన్ శోభయాత్ర ఒక జమ్మగుట్టలే కాకుండా ప్రతి గ్రామంలో కూడా హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు ఇటువంటి కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేసుకోవాలని కోరుచున్నాము. ఇటువంటి మాకు వచ్చి జమ్మగుట్ట నుండి వచ్చి ఈ శోభయాత్ర పాల్గొనడానికి ఆహ్వానించినందుకు తప్పకుండా ఎంతో సంతోషపడుతున్నాం. నేను తప్పకుండా వలవపూర్ నుండి ఈ యొక్క శోభయాత్రకు తల్లి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. 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 జై హనుమాన్. జై హనుమాన్. జై హనుమాన్. జై హనుమాన్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కదుల్దాం హనుమాన్ శోభయాత్రకు. కదుల్దాం హనుమాన్ శోభయాత్రకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్కడ నుంచి నేను మా గుడిలో మంగళవారం జరగబోయే హనుమాన్ శోభయాత్రలో ప్రతి ఒక్క హనుమాన్ భక్తులు పాల్గొనాలని ఈరోజు ప్రతి ఒక్క కుటీరానికి వెళ్ళి స్వాములకు పాంప్లెమెంట్ కార్డు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. ప్రతి ఒక్క స్వామి మన హనుమాన్ శోభయాత్ర కాబట్టి హనుమాన్ శోభయాత్ర గత 18 సంవత్సరాల బట్టి జమ్మిగుంటలో శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా పోయిన సంవత్సరం కొంచెం ఎక్కువ చేసాం. అంతకంటే పెద్ద ఎత్తున ఈ సంవత్సరము పెద్ద పెద్ద ఉత్సవ విగ్రహాలతో హనుమాన్ వేషాధారణతో స్వాములు గేరిలాలతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది. అందులో భాగంగా జమ్మిగుంట పట్టణంలోని హనుమన్లపల్లె మహారాజ టెంపుల్ దగ్గర స్టేజ్ చేసి మన స్వాముల కోసం ప్రత్యేకంగా ప్రోగ్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క హనుమాన్ భక్తులు శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా స్వాములను కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాడు సాయంత్రం హనుమాన్ జయంతి కార్యక్రమంలో భాగంగా ఎందుకంటే ఓన్లీ అన్నస్థానంలో మాత్రం ఓన్లీ ఇంత రాజకీయాలు సంవత్సరాల నుంచి కాకపోతే ఈసారి ఎక్కువ మాలలు వేసుకున్నారు. ఆ మాలలు వేసుకున్న సమయంలో కూడా మనం ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టులో భాగంగా ఇంత కార్యక్రమం చేయాలని చెప్పి హనుమాన్ ఉత్సవించే రాముడు, ఛత్రపతి శివాజీ, హనుమాన్ వీటితో పాటు రాజమండ్రి నుంచి ఒక 3 స్వాములు, 2 గేరెలను ఉంటాయి. హనుమాన్ వేషాలు కాకుండా వీళ్ళంతా ఏంటంటే మన సాములతో ఎగరడంతో మన సాములను ఉత్సాహపరచడంతో హనుమాన్ జయంతి అంటే నీకు ఉంటుంది. అంటే ఇంకా కొంతమంది మాలను రాబోయే కాలంలో ఎక్కువ మంది మాలలు వేసుకునే విధంగా ప్రోత్సహించడం కొరకు ఈ కార్యక్రమం మనందరిది. దయచేసి సాములు అందరూ పార్టిసిపేట్ ఇవ్వాలి. మనం ఇక్కడనే కలిసి చేసినట్టే మా కుదిరాలని ఇక్కడనే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంటాయి కాబట్టి మాలాన్ని నేర్చుకున్నాం కదా ఇక్కడ మన తెలియదు కదా. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయాలంటే కూడా మనం ఒక డ్యాన్స్ చేయాలి. అక్కడ కూడా ఆ డ్యాన్స్ కాడ సాంస్కృతిక కార్యక్రమం ఉంది. అయిపోయిన తర్వాత ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి వ్యవస్థాపక వారితో గాంధీ చౌక్లో ప్రసంగం ఉంటుంది. అక్కడంటే కాకుండా అక్కడ నుంచి ఇక్కడ మన సాములు అలసిపోకుండా ఉండడం వల్ల మంచినీరు, చల్లారు, మిగతా పులిహోర, మిగతా అల్పాహారాలకు సంబంధించిన అన్ని స్టాలు కూడా మన పోతరాడు నుంచి మొదలుపెట్టే రాజ్యాలు ఇది ఎవరిని కాదు మనది. దయచేసి అందరూ రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీలు దగ్గర మీకు క్లారిటీ ఇవ్వాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై హనుమాన్. జై హనుమాన్ స్వాములు మనకు
మే 5వ తారీఖు మరి హనుమాన్ జయంతి సందర్భంగా మన స్వాములు ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన రాజకుమార్ స్వామి గారి వీళ్ళందరూ కూడా మే 5వ తారీఖు బాలాంజనేయ స్వామి టెంపుల్ నుండి మన గాంధీ చౌక్ వరకు ఈ ఆంజనేయ స్వామి భక్తులలో ఉత్సాహం కలిగించడానికి ఈ యొక్క ఇది హనుమాన్ జయంతి అంటే ఏ విధంగా ఉంటుంది అని తెలియపరచడానికి ఈ ఉత్సాహాన్ని ఏర్పాటు చేస్తున్నారు స్వామి. మరి కావున ఈ హనుమాన్ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ హిందూ సంప్రదాయం అనేది ఏ విధంగా ఉంటుంది, మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనందరం కూడా దీంట్లో పాల్గొని హిందూ అనేది అనే దానిని నిర్ధారణ చేయడానికి మనందరం పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనసారా వేడుకుంటున్నాం స్వామి. జై శ్రీరామ్, జై హనుమాన్. తోటి అది మన కూచిపూడి భరతనాట్యం ఆ కార్యక్రమాలు, అదేవిధంగా మహిళా డప్పులు ఉంటాయి కదా, మహిళ వాళ్ళతోటి డీజే, ఇక పెద్ద మొత్తంలో మనం కూడా ఇంకా చేయాలి. ఇంకా మీ అసొంత ఈ సాముల ప్రోత్సాహం అంటే మేము ఇంతమంది మొత్తం ఇంకుంటారు అని చెప్పి అంటే వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఇంకేమైనా కొత్త కార్యక్రమాలు తీసుకోవడం చేయడం వరకు ఈ కార్యక్రమం దయచేసి అందరూ రావాలని సార్, ఇప్పుడు ఈ విగ్రహాలందరూ ఊరేగింపు అంటున్నారు కదా సార్, మేము కూడా మా ఊళ్ళో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములతోటి జమ్ముకుంట లోపల ఈ హనుమాన్ శోభయాత్ర హనుమాన్ శోభయాత్ర మే 5వ తారీఖు నాడు స్వాములు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మాకెంతో ఉత్సాహం అనిపిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా స్వాములు ఎంతోమంది ఈ శోభయాత్రలో పాల్గొని ఇంకా హనుమాన్ దీక్ష వేసుకుందామని కోరికలు చాలామంది కలిగి హనుమాన్ దీక్ష చేసుకోవడం వలన వాళ్ళ కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉంటుంది. అదే కాకుండా ఆ వేసుకున్న స్వాముల నియమాల ద్వారా వాళ్లకు ప్రశాంతత, ఆరోగ్యం, ఇటువంటి ఎన్నో మంచి అలవాట్లు ఏర్పరచుకొని వాళ్ళు ఒక నూతనంగా ఒక మంచి కుటుంబంలో ఒక మంచి ఐశ్వర్యవంతంగా ఎదుగుతారు. అందుకని ఇటువంటి కార్యక్రమం చేయడం ప్రతి ఒక్కరికి హిందువులకు ఏర్పడి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక మనిషి అయినా హనుమాన్ దీక్ష తీసుకొని ఈ విధంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకోగలరు. ఈ హనుమాన్ శోభయాత్ర ఒక జమ్గుడ్లే కాకుండా ప్రతి గ్రామంలో కూడా హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు ఇటువంటి కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేసుకోవాలని కోరుచున్నాము. ఇటువంటి మాకు వచ్చి జమ్ముగుట్ట నుండి వచ్చి ఈ శోభయాత్ర పాల్గొనడానికి ఆహ్వానించినందుకు తప్పకుండా ఎంతో సంతోషపడుతున్నాం. నేను తప్పకుండా వలవపూర్ నుండి ఈ యొక్క శోభయాత్రకు తరలి వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.